నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవ. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు చుట్టూ చర్చ జరుగుతోంది. ఆ పేరు పవన్ కళ్యాణ్. కేవలం ఒక సినిమా హీరోగా కాదు, జనసేన అధినేతగా మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అస్సలు కాదు. ఇవాళ ఆయన పేరు చుట్టూ జరుగుతున్న చర్చ ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యం గురించి, అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు గురించి, అది తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య మళ్ళీ ద్వేషపు గోడలు కట్టాలనుకునే కుట్ర పూరిత రాజకీయ శక్తుల గురించి, అది ఇక్కడికి ఎవరు రావాలి ఎవరు రావద్దు అని శాసించాలనుకునే కొందరి ప్రాంతీయ అహంకారం గురించి. సమాజంలో బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఎక్కడో ఒక చిన్న కోణంలో ప్రారంభమైన అలజడి మరో చోట మహా తుఫానుగా మారుతుందని దాని అర్థం. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ సాక్షిగా వేసిన ఒక చిన్న రాజకీయ అంచనా ఈరోజు రెండు రాష్ట్రాల సరిహద్దులను దాటి ఒక మహా పొలిటికల్ సునామీలా మారింది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ పవిత్రమైన రోజున హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సాక్షిగా జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో ఒక కీలక సాధన సమ్మేళనం నిర్వహించబోతోంది. కానీ సభ ప్రకటించిన క్షణం నుంచి కొందరి గుండెల్లో గుబులు మొదలైంది, వణుకు పుడుతోంది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది, ఎందుకు ముదిరింది? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక మాట మాట్లాడారు. ఆ తర్వాత తన సోర్స్ తప్పు అని తెలుసుకొని మర్యాదపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. అక్కడితో ఆ కథ ముగిసిపోవాలి. కానీ పొలిటికల్ స్క్రిప్ట్ ప్రకారం ఆ కథను ముగించనివ్వలేదు వెనక ఉన్న శక్తులు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా అక్కడ ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రోజుకొక పెద్ద స్కామ్ బయటపడుతూ తలవంపులు తెస్తోంది. బొల్లా బ్రాహ్మణయుడి 1500 కోట్ల రూపాయల గండిపేట భూదందా, మద్యం స్కామ్లో సజ్జల రామకృష్ణారెడ్డికి సిట్ నోటీసులు, ప్రణయ్ ఆఫ్రికా అక్రమ పెట్టుబడులు, జగన్ పిఏ కేఎన్ఆర్ ఇళ్లపై 1000 కోట్ల బినామీ ఆస్తుల సోదాలు, వీటన్నిటికీ మించి జగన్ అక్రమ సామ్రాజ్యమైన సరస్వతి పవర్ భూముల లీజును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పూర్తి విచారణ జరిపి రద్దు చేశారు. గనుల శాఖ ఆధారాలతో 8000 కోట్ల రూపాయల ఇసుక జరిమానా విధించింది. ఈ స్కామ్ల జలగలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ తల్లడిల్లిపోయింది. ఈ ఘోరమైన అక్రమాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి తెలంగాణలో ఉన్న కొంతమంది ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ సూడో జర్నలిస్టులను, మేధావుల ముసుగులో ఉన్న శక్తులను రంగంలోకి దించారు. ప్రెస్ క్లబ్ వేదికగా ఒక మహిళను ముందు పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను చెప్పులతో కొడుతూ బూతులు తిట్టించడం ఏ రకమైన జర్నలిజం? వీరు సీనియర్ జర్నలిస్టులా లేక పొలిటికల్ ఆర్డర్లపై పనిచేసే జూనియర్ ఆర్టిస్టులా? వివాదం ఉంటేనే వ్యూస్ వస్తాయి, వివాదం ఉంటేనే ఆంధ్ర తెలంగాణ అనే పాత గాయం మళ్ళీ తెరుచుకుంటుంది. ఆ గాయంపైనే కదా వీరు రాజకీయ పబ్బం గడుపుకోవాలి. పవన్ తెలంగాణకు వస్తే ఏమవుతుంది? జనసేన ఇక్కడ బలపడితే ఎవరి రాజకీయాలు లెక్కలు గందరగోళమవుతాయి. ప్రాంతీయ సెంటిమెంట్తో ఇన్ని సంవత్సరాలు బతికిన వారికి ఇప్పుడు ఎందుకు ఇంత భయం? ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడైనా జీవించే హక్కు ఉంది. వ్యాపారం చేసే హక్కు కూడా ఉంది. సభ పెట్టుకునే హక్కు కూడా ఉంది. అది ఎవరో ఇచ్చిన భిక్ష కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రాథమిక హక్కు. తెలంగాణ ఏమైనా మీ వ్యక్తిగత ఆస్తా? ఇదేమైనా పాకిస్తాన్లో ఉందా? ఇక్కడకు రావాలంటే మీకేమైనా వీసా తీసుకోవాలా? పవన్ కళ్యాణ్ గారిని రావద్దనడానికి మీరెవరు? మీకు ఏ హక్కు ఉంది? ఇవాళ తెలంగాణ వాదులమని చెప్పుకుంటూ విద్వేషాలు రేపుతున్న వారు ఒక విషయం తెలుసుకోవాలి. తెలంగాణలో ఇప్పుడు కేవలం ఇక్కడే పుట్టిన పార్టీలు మాత్రమే ఉన్నాయా? కేంద్రంలో ఉన్న బీజేపీ ఢిల్లీ పార్టీ కాదా? మాయావతి గారి బీఎస్పీ ఉత్తరప్రదేశ్ పార్టీ కాదా? సిపిఐ సిపిఎంలు ఢిల్లీ పార్టీలు కాదా? అంతెందుకు, ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీ అధిష్టానం కింద పనిచేసే జాతీయ పార్టీ కాదా? ఇన్ని పార్టీలు తెలంగాణలో ఉన్నప్పుడు తెలుగు జాతీయ ఐక్యతను ఆకాంక్షించే జనసేన పార్టీ వస్తే తప్పేంటి? ప్రజలకు నచ్చితే గెలిపిస్తారు, నచ్చకపోతే ఓడిస్తారు. అది వారిష్టం, అది ప్రజాస్వామ్యం. కానీ ముందే గేట్లు మూసేసి రావద్దు, మాట్లాడొద్దు, సభ పెట్టొద్దు అనడం ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వం. అది మీ రాజకీయ భయం. ఇవాళ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్న వారిలో కొందరు గతంలో ఆయనను పొగిడిన వారే.
కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు పవన్ గొప్పవాడు, బీజేపీతో కలిసి నడిస్తే మాత్రం పవన్ తప్పుడు వాడు. మరి సనాతన ధర్మం గురించి మాట్లాడితే పవన్ ప్రమాదం, హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడితే పవన్ మీద దాడులు. ఇది విమర్శ కాదు, ఇది మీ ఎర్రదండు అసహనం. సోషల్ మీడియాలో కొందరు రాహుల్ గాంధీ ఫోటోలు ప్రొఫైల్లో పెట్టుకొని అయ్యోనివా అవ్వోనివా తెలంగాణ తోటి పాలోనివా అంటూ పవన్ కళ్యాణ్కు తెలంగాణతో ఏం సంబంధం అని ట్వీట్లు వేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు వాయనాడ్లోనో రాయ్ బరేలీలోనో పోటీ చేస్తే అడ్డుకొని మీరు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వస్తే సంబంధం అడుగుతారా? తెలంగాణలోని కొందరు స్వార్థ రాజకీయ నాయకుల కంటే ఈ గడ్డకు 1,00,000 రెట్లు ఎక్కువ సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్కు చెందిన టీటీడీ నుండి ఏకంగా 30 కోట్ల నిధులు తెప్పించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. నిధులు కావాల్సి వచ్చినప్పుడు ఏపీ డబ్బులు ముద్దొచ్చాయి. కానీ అదే నాయకుడు ఇక్కడ సభ పెడుతుంటే అస్తిత్వం గుర్తొచ్చిందా? మీ తెలంగాణ నేతల్లో ఏ ఒక్కడైనా పక్క రాష్ట్రంలోని ఒక చిన్న గుడికైనా కనీసం 1,00,000 రూపాయల సాయం తెచ్చిచ్చిన చరిత్ర ఉందా? ఇంకా ఒక పెద్ద ఆరోపణ తెరపైకి తెచ్చారు. జన్వాడ ఫామ్ హౌస్ భూమి కబ్జా అంటూ. ఇలాంటి ఆరోపణలు ఉంటే చట్టం ఉంది, నోటీసులు ఇవ్వచ్చు, రెవెన్యూ రికార్డులు పరిశీలించవచ్చు. కానీ ముందే తీర్పు చెప్పేసి సోషల్ మీడియాలో బురద జల్లడం ఎందుకు? దానికి హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారే స్పష్టంగా చెప్పారు. ప్రైవేట్ పట్టా భూమి కలిగి ఉండడం 100% చట్టబద్ధమని, అక్కడ ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరపలేదని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు తన ప్రతి రూపాయి ఆస్తిని ఎన్నికల అఫిడవిట్లో స్పష్టంగా చూపించిన నిజాయితీ పరుడు. పెట్టే చెయ్యే తప్ప తీసుకునే చెయ్యి కాదని తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన స్వయంగా ఒక రాజకీయ నాయకుడు అయ్యి ఉండి కూడా సొంత రాజకీయ పార్టీ నడపడానికి పగలు రాత్రి కష్టపడి విశ్రాంతి విరామం లేకుండా సినిమాలు తీస్తూ అందులో వచ్చే డబ్బులతో పార్టీని నడిపే గొప్ప మనిషి గురించి తప్పుడు కూతలు కూస్తారా? సిగ్గులేని అడ్డగాడిదల్లారా! మీకు నీతి లేదని, అందరూ మీలాగే అవినీతి పరులు అవకాశవాదులుగా ఉంటారనుకుంటే పొరపాటే. ఆకాశం మీద ఉమిస్తే అది తిరిగి మీ ముఖంపైనే పడుతుంది. అయితే ఈ వివాదాన్ని ఇంత పెద్దది చేయడం వెనుక ఓ లార్జర్ పొలిటికల్ స్కెచ్, ఓ భారీ కుట్ర దాగి ఉందనే విశ్లేషణలు కూడా పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తుంది. నవంబర్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ నాటికి కొత్త ఓటర్ల లిస్టు కూడా సిద్ధమవబోతుంది. ఇటీవల ప్రధాని మోదీ గారిని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కలవడం వెనుక ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహమే ప్రధాన అజెండా అని టాక్. అందుకే ఇటు జనసేనను, అటు లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీని తెలంగాణలో యాక్టివేట్ చేస్తున్నారు. ఇక కుట్ర సిద్ధాంతాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మెల్లమెల్లగా బలహీనపరిచి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు బీజేపీలకు జంప్ అవుతారనే కాన్స్పిరసీ థియరీలు వినబడుతున్నాయి. అందుకే ఈ వివాదంలో బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ భయంకరంగా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పాత వీడియోలను స్క్రీన్లపైకి తెచ్చి ప్రాంతీయ సెంటిమెంట్ను రగిలిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తెలంగాణలో సెంటిమెంట్ రగులుతుంది. దానికి ప్రతిగా ఏపీలో మరియు ఇక్కడున్న సీమాంధ్రులలో యాంటీ తెలంగాణ సెంటిమెంట్ పెరిగి వాళ్ళంతా కూటమి వైపే నిలబడతారనేది ఒక పెద్ద పొలిటికల్ గేమ్ ప్లాన్. కానీ ఈ కథలో ప్రజలు మర్చిపోకూడని నిజం ఒకటి ఉంది. సామాన్య తెలంగాణ ప్రజలకు సామాన్య ఆంధ్ర ప్రజలతో గొడవ లేదు. హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన లక్షలాది కుటుంబాలు దశాబ్దాలుగా జీవిస్తున్నాయి. కలిసి చదువుకున్నారు, కలిసి పనిచేస్తున్నారు, కలిసి పండుగలు కూడా చేసుకుంటున్నారు. కానీ సామాన్యుల మధ్య గొడవ లేదు. గొడవ కావలసింది రాజకీయాలకు, విభజన కావాల్సింది ఓటు బ్యాంకులకు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం అంత సులభమైనది కాదు. ఒక్క ఎన్నికతో వచ్చిన వ్యక్తి కాదు ఆయన. అవమానాలు చూశాడు, పరాజయాలు చూశాడు, వ్యక్తిగత దాడులు ఎదుర్కొన్నాడు. సినిమా స్టార్ అని ఎగతాళి చేశారు. పార్టీ నిలబడదన్నారు, క్యాడర్ లేదన్నారు, సీట్లు రావన్నారు. కానీ నిలబడ్డాడు. 12 ఏళ్ళు ఒంటరిగా తుఫానును తట్టుకొని పార్టీని నిలబెట్టాడు. తనపై నవ్విన వాళ్ళ ముందే 2024లో జనసేనకు చారిత్రాత్మక విజయాన్ని తెచ్చాడు. 100% స్ట్రైక్ రేటుతో తన పార్టీని అధికార భాగస్వామిగా నిలబెట్టి తానే డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగాడు. ఇది అవమానాన్ని ఆయుధంగా మార్చుకున్న ఒక మనిషి విజయం. ఓటమిని పాఠంగా మార్చుకున్న ఒక లీడర్ విజయం.
తనను తక్కువ చేసి చూసిన వారికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇచ్చిన పవర్ఫుల్ సమాధానం. ఇవాళ అదే పవన్ తెలంగాణకు వస్తే ఎందుకింత వణుకు? పవన్ కళ్యాణ్ను ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక సినిమా ఇమేజ్కు మాత్రమే కట్టిపడేయాలని చూశారు. కానీ ఆయన రాజకీయ ప్రయాణం ఆ గీతలను దాటి వెళ్ళింది. హిందూ ధర్మం గురించి మాట్లాడినా, రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడినా, తెలుగు ఐక్యత గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాడు. అద్భుతంగా పోరాడుతున్నాడు. అందుకే ఆయనను ఎదుర్కోవాలంటే సిద్ధాంతంతో ఎదుర్కోవాలి, అబద్ధాలతో కాదు, ప్రాంతీయ విషంతో కాదు. పవన్ కళ్యాణ్ను ఆపగలరా? శరీరాన్ని ఆపొచ్చు, సభను అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఒక ఆలోచనను ఆపగలరా? జనసేన క్యాడర్లో ఉన్న జ్వాలను ఆపగలరా? ప్రజాస్వామ్యంలో చివరి మాట చెప్పేది రోడ్లపై అరుపులు కాదు, చెప్పుల ప్రదర్శనలు కాదు, చివరి మాట చెప్పేది ప్రజలే. అది ఓటు ద్వారానే. పవన్ కళ్యాణ్పై ఎంత దాడి చేస్తే ఆయన చుట్టూ అంత చర్చ పెరుగుతుంది, ఎంత అడ్డుకుంటామంటే అంత ఆసక్తి పెరుగుతుంది. కొన్నిసార్లు ప్రత్యర్థులు చేసే దాడులే నాయకుడికి బలమవుతాయి, అడ్డుకోవాలని వేసిన గోడలే ఉద్యమానికి మెట్లవుతాయి. జై హో పవన్ కళ్యాణ్, జై హింద్.